దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమ్మము కాపాడరావమ్మ మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా శక్తివి నీవమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపదమక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపదమక్కులు తీర్చేటి 21వ వార్డులో వేయించేస్తున్న మాంకాలమ్మ దేవత వార్షికోత్సవం సందర్భంగా ఎందుకంటే ఈ మెయిన్ రోడ్లో ఏలూరు రోడ్లో మరి 6 సంవత్సరాల క్రితం ఇది ప్రతిష్ఠించి ఈ ఎంతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. మరి 6 ఏళ్ళు పూర్తి 7వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు మరి భారీ ఎత్తున హోమాలు పూజలు జపాలు అన్న సమారాధన భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి నాగబాబు గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మరి జరిగిన 40-50 సంవత్సరాల నుంచి ఈ యొక్క 2 టౌన్కి సంబంధించి ఉన్న 7-8 వార్డుల్లో కూడా ఎంతో పెద్ద ప్రఖ్యాతి తెచ్చుకున్న మాంకాలమ్మ తల్లి ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా తెలుసున్న దేవతావిడి.
ఎందుకంటే ప్రతి సంవత్సరం మరి సంక్రాంతి భారీ ఎత్తున ఆ ఉత్సవాలు చేస్తూ అమ్మవారిని కొలుచుకోవడం జరుగుద్ది. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మ, అమ్మ దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ, అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మ దుర్గమ్మ, శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ. పిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మా, ఆపదమక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మా, ఆపదమక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. ఆపదమక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా, అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మ ఈ శక్తివి నీవమ్మ. భక్త కోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ, భక్తుల బ్రోచెటి బంగారు తల్లి, భౌవయ హరణివి నీవమ్మ తల్లి, భౌవయ హరణివి నీవమ్మ తల్లి. భక్త కోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ, భక్తుల బ్రోచెటి బంగారు తల్లి, భౌవయ హరణివి నీవమ్మ తల్లి, భౌవయ హరణివి నీవమ్మ తల్లి. బాధలు కరతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ, బాసట నీవమ్మ మాకు తోడుగు నీవమ్మ, అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ. గురు కల్ప గమనాది మహాపాతక చతుర్థ్య వ్యతిరిక్తానాం సురాపాన సమో పాతకానాం జగత్వ ప్రోత్సాహకత్వ ఆదీనాం మహాపాతక సమ పాతకానాం సంకరీకరణం మలినీకరణం జాతిభ్రంశ కర్ణానాం ప్రకీర్ణకానాం పాతకానాం మధ్యే మమ ఏహజన్మ కామాకామ కర్తృ కాయక వాచిక దోష పరిహారార్థం దోష మానసిక దోష మన మనసులో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని వివరాలు తీసుకుంటాం. అటువంటి మన పూజ హోమాలు చేసుకున్నప్పుడు కాయక వాచిక మానసిక సాంసర్గిక చతుర్వేద పాపోప శమనార్థం మమ సకలకాయనార్థం విశేషత జగత్ప్రియంత అనంతకోటి బ్రహ్మాండనాయకస్య భగవతః శ్రీ సూర్యమండల మధ్యవర్తి జగద్బీజ పురుషోత్తమ వైకుంఠ అధిపతేః శ్రీ సీతా రామయోః వా సాంబ సదాశివస్య వా లక్ష్మీ నారాయణయోః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మన జన్మజన్మని ఇహజన్మని పూర్వజన్మని జన్మజన్మాంతర సకల పాప పరిహారార్థం సకల కష్ట నివారణార్థం మమ సంతాన
మధ్య దినదిన క్రమక్రమాణ విద్య వినయ సంపన్నత శుద్ధ్యత్వం బాలగ్రహలోక బాలారిష్టలోక పరిహారాత్మం జాతక విద్య జన్మ నక్షత్ర నామ నక్షత్ర ఓం గణపతయే నమః ఓం ఏకదంత గణపతయే నమః ఓం గణపతయే నమః ఓం గణపతయే నమః ఓం నమో గణపతయే నమః ఓం వికట గణపతయే నమః ఓం విఘ్నరాజ గణపతయే నమః ఓం ధూమకేతు గణపతయే నమః ఓం గణాధ్యక్ష గణపతయే నమః ఓం కాలకంఠ గణపతయే నమః ఓం గజానన గణపతయే నమః ఓం వక్రతుండ గణపతయే నమః ఓం సూక్ష్మవర్ణ గణపతయే నమః ఓం హేరం గణపతయే నమః ఓం ఖండమూర్ గణపతయే నమః ఓం సర్వసిద్ధి గణపతయే నమః గణపతయే నమః వాస్తుపురుష గ్రామదేవత స్థానదేవత క్షేత్రదేవత వాస్తుదేవత ఆవాహయామి ఆవాహయామి దేవ్యై నమః ధ్యాయామి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ దేవి మహంకాళీ దేవ్యై నమః శ్రీశాంతి లక్ష్మీ శ్రీనాహు రాజేంద్ర విజయ నక్షత్రాణి స్వరూపమస్తు ఆవాహయామి. అష్టలక్ష్మి దేవత ఆవాహయామి. నవదుర్గ దేవత ఆవాహయామి. దేవత ఆవాహయామి. జన్మనక్షత్ర అధిష్టాన దేవత సహిత వసురుద్ర దేవత ఏకాదశ రుద్ర ద్వాదశ ఆదిత్య అశ్వని కుమారయో ప్రజాపతి ఇంద్రదేవత త్రయః త్రిం శతకోటి దేవత ఆవాహయామి. సర్వదా పూర్ణదేవత ఆవాహయామి. స్నానం సమర్పయామి. స్నానానంతరే పానీయం జలం సమర్పయామి. प्रभो गंगावोधास्वान् विन्देयं पुरुषाणां ఓం శ్రీశ్చా
आदे लक्ष्मी यामानं दैवे स्थिभिषो मानुषीश्चान वर्त्मा परो मुजावतो देः अवा सनादे अग्रसुप्रस्यतां वरुषापरो गन्धेशो आयनसो अख्यो देवी मंगले देवी नमः మెండుగా మమ్ము దీవించరామమ్మా పైన కొలువైన తల్లియే చక్కని కురులతో సందమామల వెలుగులు పంచే దుర్గామాతయే దిక్కులేని వారికి తల్లి తానే దిక్కై ఉన్నాదంట ముచ్చెగాలను ఏలే మన ముక్కంటి ఇల్లాలే గండాలు ఎన్నున్నా గడియలోన తొలగించంట ఇది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది महादेव्यै ज्ञाने देवे महाकाले देवता प्रीत्य भेदिके निरोधः ओम नमः देव्यै नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमादेवी शक्तिदा नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चैतन्य विधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु सर्वरूपेण संस्थिता नमस्तस्यै बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै
सर्वभूतेषु कृष्णारूपेण संस्थिता रूपेण संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु धर्म या देवी सर्वभूतेषु नीतिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु प्रीतिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता या देवी सर्वभूतेषु तमोरूपेण जय दुर्गे महेशाने जयत्यया जगत्कृते जय दुर्गे महेशाने जयान्वेषा जनप्रिये जय कालिकायै धात्र्यै हंस्यै नमो नमः देवी सर्वभूतेषु ध्यानरूपेण संस्थिता देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि देव्यै च विद्महे देवोक्य सुवर्णदिव्यमन्त्रपुष्पाणि तानि कानि भावानि चन्द्रार्कणानि प्रहस्यते श्रीदेवी महाकाली देव्यै नमः मंडपे प्रतिष्ठितावाहित समस्त देवताय नमः प्रदक्षिणा नमस्कारान् समर्पयामि प्रार्थना अद्भुत भगवान देवनि आयुर्देहि यशोदेहि स्वादेहियं सौख्यं च देहि मे पुत्रान् पौत्रान् विद्या उद्योग अभिवृद्धिं सन्तान अभिवृद्धिं देहि रोग शत्रुपीडा नवाय
కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. దయగల తల్లివని కరుణించే అమ్మవని, దయగల తల్లివని కరుణించే అమ్మవని, నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. ఒక చేత కలసముతో మహాలక్ష్మిగా నీవు, ఒక చేత ఖడ్గముతో దుర్గవై నీవు, ఒక చేత శూలముతో శక్తి స్వరూపమై, ఒక చేత ఢమరుకముతో ఓంకార రూపమై, ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై, ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై, కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. అలబెజవాడలోన శ్రీ కనక దుర్గవై, ఇలా భీమారమందు శ్రీ మా ఉళ్ళమ్మవై,
తాడేపల్లి గూడెమందు శ్రీ బలుసూలమ్మవై నిడదవోలూరందు నంగాలమ్మవై కొబ్బరి తోటలు వెలసిన మహకాళమ్మ కొబ్బరి తోటలు వెలసిన మహకాళమ్మ భక్తుల కోటలను తీసేటి తల్లి నీవే అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు ప్రతి ఏట నీ జాతర ఉత్సవాలు చేసే ఎక్కిన వారిని కాపాడుము తల్లి జాతరకయ్యేటి విరాళాలనిచ్చే దాతలకందరికీ నీ దీవెనలిచ్చి కంటికి రెప్పవై ఇంటికి దీపమై కంటికి రెప్పవై ఇంటికి దీపమై ప్రతిరోజు తోడు నీడగా ఉంటారమ్మ అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు కొబ్బరి తోటలో వెలసిన మహకాళమ్మ భక్తుల హృదయాల కొలువున్నామా అమ్మ కొబ్బరి తోటలో వెలసిన మహకాళమ్మ భక్తుల హృదయాల కొలువున్నామా అమ్మ వెలగల తల్లివని కరుణించే అమ్మవని వెలగల తల్లివని కరుణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి అందుకో మా తల్లి వందనాలు కొబ్బరి తోటలో వెలసిన శ్రీ 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 మహకాళమ్మ తల్లి భక్తులందరినీ కాపాడు తల్లి మన తాడేపల్లిగూడెం పట్టణంలోని కొబ్బరి తోటలో ఏలూరు కాలువ గట్టున 2018లో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో నూతన ఆలయాన్ని శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ప్రతిరూప దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు అనేక పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ అనేక కార్యక్రమాలు నిత్యం జరిపిస్తూ 6 సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగించడం జరుగుతుంది. భక్తులు కూడా రోజు రోజుకి పెరుగుతూ మన తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రతి గురువారం శుక్రవారం కూడా పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు వచ్చి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజున 6వ వార్షికోత్సవం సందర్భంగా ఎవరైతే మేము 6 సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఆ దేవాలయ నిర్మాణానికి ఆర్థికంగా సహకరించినటువంటి దాతలందరినీ కూడా ఈ రోజున ఇక్కడికి ఆహ్వానించడం, అదేవిధంగా పెద్దలు శ్రీనివాస్ శర్మ సిద్ధాంతి గారి నేతృత్వంలో వారి సోదరులు ఇతర అందరూ కలిపి పూజా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈతకోట రామయ్య గారు 6 సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్ఠ జరిపినటువంటి ఈతకోట రామయ్య కుటుంబ సభ్యులు అందరూ కలిపి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలని, అలాగే
భగవంతుని ఆశీస్సులు ఈ పట్టణ ప్రజలకే కాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్లో వెంచేసినటువంటి శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ఆలయంలో 6వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రథమంగా గణేశాంబిక పూజ, స్వస్తి వాచన, పుణ్యాహ వాచనము, ఆదిత్యాది నవగ్రహ దేవత ఆరాధన, అలాగే నవదుర్గలు, అష్టలక్ష్ములు, షోడశ మాతృకులు, సప్తమాతృకులు దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి వారందరికీ కూడా అర్చన, అలాగే అమ్మవారికి అభిషేకము జరిగింది. ఇప్పుడు నవదుర్గల యొక్క హోమము, అష్టలక్ష్మి హోమం కూడా పూర్తయింది. ఆదిత్యాది నవగ్రహ, మృత్యుంజయ, దిక్పాలకాది హోమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క గ్రామము, ఈ యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవ్వాలని ఈ యొక్క దేశము, రాష్ట్రము, గ్రామము, ఈ యొక్క కూర్చున్నటువంటి యజమానులిద్దరూ కూడా కూర్చున్నారు. ఈరోజు ఈ దంపతులకి, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సుఖ సంతోషాలతో లోక కళ్యాణంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఈరోజు మన యజ్ఞ నాగబాబు గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉన్నది. దైవంటి వారి యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. వారి ఛానల్ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ ఆ యొక్క దేవి మహంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.